అద్భుతమైన జ్ఞానాన్ని పాదపద్మాలకు ఈ రోజు మేడం మన అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు జ్ఞానదాత సుధారాణి మేడం అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. చక్కగా విందాము. టాపిక్ ఆత్మ విజ్ఞానం గురించి. థ్యాంక్ యూ మేడం. స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి అలాగే రాఘవర్ష రాజలక్ష్మి అమ్మకు అనంత కోటి పాదాభివందనాలు తెలుపుతూ మరి జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ కి సెషన్ లో ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మేడం. మేడం మీరు మ్యూట్ లో పెట్టి వీడియో ఆన్ చేసుకోండి మేడం. నేను వీడియో ఆన్ చేశాను. వస్తలేదు వీడియో. ఆన్ చేసే ఉంది మేడం, కనిపిస్తూనే ఉంది మేడం. ది ఆన్లైన్ ఉంది సుజాత, మీ దాంట్లో వస్తలేదేమో. ఆల్మూట్ చేసిన సార్ సుధారాణి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. చక్కగా అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్డ్ గా, మనం ఏం చేయట్లేదు, ఏమి చేయకపోవడమే ధ్యానం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మైండ్ ని మొత్తం రిలాక్స్ చేసి ప్రశాంతంగా మన శ్వాసని, సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిద్దాం. బాడీ మొత్తం, మైండ్ మొత్తం రిలాక్స్ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి. మనకి ఎటువంటి ఆలోచనలు వద్దు. చక్కగా సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసము ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు జరుగుతున్నాడు.
ఎంతో అద్భుతంగా మనం ధ్యాన సాధన చేసాం. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే రాఘవ సారు, రాజ్యలక్ష్మి అమ్మకు అనంత కోటి పాదాభివందనాలు తెలుపుతూ సెషన్ నిర్వహిస్తున్న సుజాత మేడం గారికి, అలాగే సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాస్టర్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఆత్మ విజ్ఞానం. ఆత్మ విజ్ఞానం వాయిస్ ఓకేనా మేడం? ఓకే ఓకే మేడం, బాగుంది, క్లియర్ గా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ ఆత్మ విజ్ఞానం. ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం అన్నమాట. ముందు అసలు మనం ధ్యానం గురించి తెలుసుకున్నాం. పత్రి సార్ ఏం చెప్పారంటే, నోటిలోన మౌనం, మనస్సులోన శూన్యం, దాని పేరే ధ్యానం. అంటే మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నామంటే, కళ్ళు మూసుకొని చేతులు కట్టేసుకొని నోటిలో మౌనాన్ని పాటిస్తున్నాం. మరి మనసులో శూన్యం కావాలి, అదే ధ్యానం. ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఈ మ్యూజిక్ ఇవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మన కాన్సన్ట్రేషన్ మొత్తం వాటి మీదే ఉంటుంది. మాటలాడిన మ్యూజిక్ విన్నా మనం ఆ మనసు శూన్యం చేసుకునే స్థితికి వెళ్ళలేం. అందువల్ల ఏం చేయాలంటే, మనం పత్రిక చెప్పిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, మనం ఎప్పుడు కూడా సైలెంట్ మెడిటేషన్, గౌతమ్ బుద్ధుల వారు చేసింది అదే. ఆ సాధన మన పత్రిసారి తెలియజేస్తారు. మనం అలా శ్వాస మీద ధ్యాస పెట్టి సైలెంట్ మెడిటేషన్ చేసినప్పుడే మనకి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే కొంతసేపటికి ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అంటే ఒక ఆలోచనకి గ్యాప్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనసు శూన్యమై క్రమేపి చేయగా ఏమవుతుందంటే మనసు శూన్యమై శుద్ధం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ చేసామో ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి, మనం శక్తిని పొందుతూ ఉంటాం. శక్తి వస్తూ ఉంటుంది. అయితే ఈ శక్తి మనం ధ్యానం చేస్తున్నాము, ఆ చేసే సాధన ద్వారా ఆ సంపాదించుకున్న కొద్ది శక్తి కూడా మనం ధ్యానం తర్వాత బయటికి వచ్చాక కొన్ని ఆలోచనల వల్ల, ఒక విషయానికి ఆలోచిస్తూ ఉండటం వల్ల, మనం చేసే పనుల వల్ల, మాటల వల్ల అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి అంటే, ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని 4 విధాలుగా తెలుసుకున్నాం. మరి మనం ధ్యానంలోకి రాకముందు దేహమే నేననుకొని చేయకుండా పనులు చేస్తూ ఎంతో దుఃఖంలో ఉన్నాం. ఆ దుఃఖంలోంచి బయటపడాలనే తపంతో ఉన్నప్పుడు మన జీవితంలోకి సద్గురు ప్రవేశించి, మరి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం చేయడము అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం, ఆరాధించడం అని, మాంసాహారం ఆపాహారం అని, జీవహింస మహాపాపం అని మనకి తెలియజేసి, మరి ఆ సాధన చేస్తే శక్తిని పొందుతామని చెప్పారు. మనం ఆ సాధన చేస్తూ ఉన్నాం, శక్తిని పొందుతూ ఉన్నాం. మరి మన మనసులో ఆలోచనలు తగ్గుతూ ఉన్నాయి. మనం తర్వాతది స్వాధ్యాయం చేయాలి. ఇప్పుడు దాకా నేను దేహం అనుకొని చేసే పనులు చేశాము, మరి ఇప్పుడు ఆత్మ అని ప్రతిసారి ఏం చెప్పారు మనకు గురువు ద్వారా ఏం తెలుస్తుందంటే, మొదట నువ్వు దేహం కాదు నాయన, నువ్వు ఆత్మవు. ఆ ఆత్మే పరమాత్మ, ఆ పరమాత్మ అందరిలోనూ అంతటా ఉన్నాడు అనే సత్యాన్ని మనకి తెలియజేస్తారు. తర్వాత అలా సాధన చేస్తుంటే మనం స్వాధ్యాయం ద్వారా ఏం తెలుసుకుంటామంటే, భగవద్గీత అసలు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవటం వల్ల అసలు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, మనం ఏం చేస్తున్నాము, ఎక్కడని వెతుకుతున్నాం భగవంతుణ్ణి,
మరి ఎంతలో మరి మహాత్ములు ఏం చెప్పారు ఈ ధ్యానం గురించి? ఇంత ముందు అన్నీ ఉన్నాయి కానీ మనకు తెలియదు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్పారంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ్చ అని చెప్పారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ అనే స్వయంగా చెప్పారు, నేను ఆత్మనాయన సకల జీవుల్లోనూ సకల ప్రాణులలోని ఆత్మల్లో స్థితమై ఉన్నాను అని చెప్పారు. నేను ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాను, అంతటా అందరిలోనూ సర్వత్వం ఉన్నాను, పుట్టక ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, చనిపోయాక ఉంటాను అని చెప్పేసి చెప్పారు. దానివల్ల మనకి భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అర్థమైంది. తర్వాత ఇంకా మహాత్ములు ఏం చెప్పారంటే, అన్నమాచార్యులను తీసుకుంటే బ్రహ్మ ఒకటే పరబ్రహ్మ ఒకటే, అంటే అందరికీ శ్రీహరే అంతరాత్మ అని తెలియజేశారు. ఇలా ఎందరో మహాత్ములు మరి అన్నమాచార్యుల నానాటి బతుకు నాటకం ద్వారా ధ్యానం యొక్క గొప్పదనాన్ని కూడా మనకు తెలియజేశారు. ఈ స్వాధ్యాయం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇలా ఎందరో మహాత్ములు చెప్పిన సత్యాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఆచార్య సాంగత్యం మన రోజు జూమ్ సెషన్ ద్వారా మరి చేస్తున్నాము. ఆచార సాంగత్యం వల్ల ఏమవుతుందంటే, రాఘవరావు గారు సార్ చెప్తుంటారు భగవంతుడి యొక్క లక్షణాల గురించి. మరి ఆ లక్షణాల వల్ల మరి ఆత్మకు ఉన్నాయా విగ్రహానికి ఉన్నాయా అంటే దానికి అర్థమవుతుంది మనకి ఆత్మకే ఉన్నాయని. దాని ద్వారా మనం రోజు రోజు వింటా ఉంటే అవన్నీ మనకి అవగాహనకు వస్తూ ఉంటాయి. అమ్మ చెప్తారు, నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని పంచితేనే పెంచబడుతుంది అని. మరి ధర్మం గురించి చెప్పారు, ధర్మో రక్షితి రక్షిత అంటే. మనం ధర్మం అంటే ఏమనుకుంటున్నాం? అహింస. అహింస ఒకటే చేస్తే ధర్మంలో ఉన్నాము అనుకుంటున్నాం. కానీ మరి ధర్మానికి 4 చక్రాలు ఏంటంటే బ్రహ్మము, యజ్ఞము, వేదము, కర్మ. అంటే బ్రహ్మము అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం, యజ్ఞము అంటే మాంసాహారం మానేసి జీవహింస మానేసి మరి మన చేతల ద్వారా నోటి ద్వారా ఎవరిని హింస చేయకుండా ఉండటం. మరి అందరం కలిసి ధ్యానం చేయటం, 10 మంది కలిసి చేసిన ధ్యానం చేయటం యజ్ఞము అవుతుంది. మరి వేదం పత్రిక ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవటం. 4 వేదాల సారం పత్రిక పుస్తకాలను అమ్మ చెప్తూ ఉంటారు. మరి ఆ జ్ఞానాన్ని ఎందరో మహాత్ముల యొక్క వాటిని చదవటం. కర్మ, నిష్కామ కర్మలు మన పత్రిసారు తలపెట్టిన వంటి ప్రాజెక్టులో మనం చేతనంత వరకు మనం చేస్తూ అన్నిట్లో అన్ని దానిలో కొంత జ్ఞానదానం గొప్పదని మనం తెలుసుకున్న దాన్ని అందరికీ పంచడమే ఇంకా పెంచబడుతుందని చెప్పేసి చెప్తా ఉంటారు. మనం ఇందుట్లో ధ్యానం ఒక్కటి చేస్తే శక్తి వస్తుంది కానీ తర్వాత ఏమవుతుంది అంటే, మన మానసికంగా మన మనసు లోపల ఉన్న ఎన్నో అహపోహలన్నీ కూడా మన మనసుని కలిచివేస్తూ ఉంటాయి. నిరంతరం బయటకు వచ్చాక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి బాధ ఉంటుంది మనసులో, ఎన్నో అపోహలు. మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాం అంటే, ఆ కాస్మిక్ ఎనర్జీని ఆలోచనలు స్టాప్ అయినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ శారీరకమైన బ్లాక్స్ క్లీన్ చేసుకుంటున్నాం. మరి మానసికమైన పైన అపోహలు వాటిని కూడా బ్లాక్స్ అంటారు. మరి ఆధ్యాత్మికమైన బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటే, ఇవి పెట్టుకొని ధ్యానం అక్కడ చేస్తే మనకి ఎదగలేమన్నమాట. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. మరి ఎప్పుడైతే ఇవన్నీ వింటా ఉంటామో, ఆచార సంగత్యాలు ఇంకా ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటా ఉంటామో, స్వాధ్యాయం ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం సేకరించుకుంటామో, మన మానసికంగా ఉన్న అపోహలన్నీ తొలగిపోతా ఉంటాయి. ఆ తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే,
ఎప్పుడైతే మన మనసు క్లియర్ అయిపోయిందో చక్కగా మనకి ధ్యానం బాగా కుదురుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ 4 తెలుసుకుంటారు. ధ్యానం, మరి 4 గురించి వశిష్ఠుల వారు రాముల వారికి వశిష్ఠామృతంలో చెప్పింది కూడా అదే. ఎవరైనా సాధకుడు ఎదగాలి అంటే స్వాధ్యాయం, సాధన, సద్గణ సాంగత్యం ఉండాలి అని చెప్పేసి అన్నారు. అలాగే ఆది శంకరాచార్యులు కూడా త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున భవతి నౌక అంటే ఈ 3 లోకాల్లో కూడా స్వాధ్యాయం వల్లనే భవసాగరాన్ని అంటే ఈ దుఃఖ సాగరాన్ని దాటగలం అని చెప్పేసి ఆది శంకరాచార్యులు మనకి అమ్మ చెప్తా ఉన్నారు. మనం తెలుసుకొని ఎంత తెలిస్తే అంత జ్ఞానాన్ని పంచాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ఎదగాలి అంటే ఈ 4 కంపల్సరీగా చేయాలి. అయితే ధ్యానం చేయకముందు నేను దేహము అనుకున్నాం, అజ్ఞాని ఏమనుకుంటాడంటే నేను దేహము అనుకుంటాను. మరి మన ధ్యానంలోకి వచ్చాక నేను ఆత్మను అని తెలుసుకున్నాను. మరి ఎప్పుడైతే ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుని ఒక్క సాధన వల్ల కాకుండా సాధన ఒక్కటి చేసి మనం ఇవన్నీ చేయకుండా ఈ సాధ్య సాంగత్యం, ఆచార సాంగత్యం చేయకుండా మన జ్ఞానాన్ని సంపాదించకుండా ఉంటే ఈ బ్లాక్స్ అన్ని పోకుండా ఆ శక్తిని సంపాదించిన శక్తిని మనం ఖర్చు చేస్తూ ఉంటాము. మనం ఎదగలేం. రోజు చేస్తుంటాము, ఖర్చు అయిపోతుంది, చిల్లుకుండలాగా అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ 4 చేస్తూ మన బ్లాక్స్ అన్ని మానసికంగా ఉన్న అవన్నీ క్లియర్ చేసుకుంటామో ధ్యానం బాగా కుదురుతుంది. అయితే నేను ఆత్మను అని తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఇంకా సాధన చేస్తూ మన ఈ స్థూల శరీరాన్ని నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొస్తామో అప్పుడు నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. వారినే జ్ఞాని అంటారు, ఆత్మజ్ఞాని అంటారు. ఆత్మని తెలుసుకోవటమే కాదు, ఆత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వారినే ఆత్మజ్ఞాని అంటారు. అంటే ఇప్పుడు నేను దేహము అన్న స్థితి నుంచి నేను ఆత్మను అన్న స్థితికి ఎదిగాడు అన్నమాట. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి వచ్చాడు. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఒక శ్లోకం ద్వారా చెప్పారు, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే కొన్ని వేల మంది మనుషుల్లో కొద్ది మందే సత్యాన్ని తెలుసుకోవడానికి, దాన్ని సిద్ధించుకోవడానికి వస్తారు. ఆ వేల కొద్ది మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వేల కొద్ది మంది మనుషుల్లో కొంతమందే పూర్ణ సత్యాన్ని తెలుసుకుంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ వారు తెలియజేయటమైంది. అంటే నేను అనే పదార్థాన్ని యథార్థంగా తెలుసుకుంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ వారు మనం తెలియజేస్తున్నారు. ఇప్పుడు నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, వారిని ఆత్మజ్ఞాని అన్నాం. ఇంకా సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఆత్మను అని తెలుసుకున్నాను, మరి ఎదుటివాడు కూడా ఆత్మస్వరూపే కదా. మనం ప్రతిసారి మనం చెక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నారు అంటే వారి మాటని మన కోపం వస్తుంది అంటే మనం వారి మాటని పట్టుకుంటున్నామా, వారి గుణాన్ని పట్టుకుంటున్నామా, వారిలో ఆత్మని చూడగలుగుతున్నామా అనేది మనకి
చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, ఇంకా సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళ కూడా ఆత్మే, ఆ పరమాత్మే ఉన్నాడని, మరి అంతటా అందరిలోనూ సర్వత్వ తానే ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. వారిని ప్రజ్ఞాని అంటారు. ఇప్పుడు అజ్ఞాని ఏమనుకున్నాడు అంటే నేను దేహము అనుకున్నాడు. మరి జ్ఞాని ఏమనుకున్నాడంటే నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. మరి ప్రజ్ఞాని ఏమనుకున్నాడంటే నేను అంతటా అందరిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని అన్నారు. మరి ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా ఏం చెప్పారు అంటే మరి ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ సృష్టిలోని సకల చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ తత్స కర్తారం విభాం విద్యకర్తారం అవ్యయం. అంటే చాతుర్వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వర్ణాల వారిని వారి గుణకర్మలను అనుసరించి నేను సృష్టించాను. ఈ సృష్టి కార్యానికి నేనే సృష్టికర్తనైనా నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకుంది. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ సకల లోకాలు, గుణాలు, ఆత్మలు అన్ని కూడా ఆ భగవంతుని, ఆ పరమాత్మ నుంచి, ఆ మూల చైతన్యం నుంచి లోంచి బయటకు వచ్చాయి. అంటే అంతటా తానే, ఆయన లేని చోటు అనేది లేనే లేదు. మరి ఒక తల్లి మన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తల్లిలోంచి ఏమి ఖర్చు చేసి బిడ్డకి ఇవ్వదు. తల్లి తల్లిలానే ఉంటుంది, బిడ్డ బిడ్డలా. ఈ తల్లిలో ఏదైతే శక్తి ఏదైతే ఉందో బిడ్డలో కూడా సేమ్ అదే ఉంటుంది. మరి భగవంతునిలోంచి వచ్చిన ఈ గుణాలు, ఆత్మలు అన్ని కూడా ఆ భగవంతుని స్వరూపమే, ఆయన లేని చోటు లేదు అని ఈ విషయాన్ని అట్లా వచ్చినా కూడా నేను ఈ సృష్టి కార్యానికి నేనే సృష్టికర్తనైనా నన్ను అకర్తగా తెలుసుకుంది. అంటే నేను సాక్షిగా ఉంటాను అని తెలియజేస్తున్నారు అనమాట. మనం దీనివల్ల అర్థం చేస్తుందంటే ఈ సకల చరాచర సృష్టి మొత్తం ఆ పరమాత్మ స్వరూపం. ఇదే ప్రజ్ఞాత్మ తెలుసుకుంటారు. నేను అంతటా, ఆ సృష్టికర్త కూడా అంతటా నేనే, సృష్టిని మొత్తం అంతా నేనే అయి ఉన్నాను అని ప్రజ్ఞాని తెలుసుకుంటాడు అన్నమాట. ఇంకా సాధన చేస్తూ ఉంటే మనం ఈ సాధన చేస్తూ ఉంటే ఇంకా ఏం జరుగుతుందంటే మనలో ఉన్న దివ్య చక్షువు తెరుచుకుంటుంది. మనకి 4 చక్షువులు ఉంటాయి. చర్మ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, తర్వాతదే జ్ఞాన చక్షువు. ఈ 2 కళ్ళు మూస్తున్నాం, మనోచక్షువు తెరుచుకుంటుంది. ఆ మనోచక్షు కూడా మూసేస్తే అంటే మనసును శుద్ధి చేసి బుద్ధిని వికసింప చేసుకొని మరి మనలో ఉన్న బ్లాక్స్ అన్ని తొలగించుకొని సాధన చేస్తూ ఉంటే నేను ఆత్మను అని తెలుసుకుంటూ అనుభవపూర్వకంగా తెలుసుకుని నేను సృష్టి అంతా అందరిలోనూ అంతటా తానే ఉన్నాను అనే సత్యాన్ని తెలుసుకొని తన దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకుని దివ్య లోకాలన్నీ చూస్తూ ఉంటాడు. ఇది ఒక్కటే హైయెస్ట్ కాదు, కనపడటం చూడటం అనేది హైయెస్ట్ కాదు. దాని తర్వాతదే జ్ఞాన చక్షువు. మనకి కావాల్సిన జ్ఞానం. ఈ దివ్య చక్షులో ఉండి మనం సాధన చేస్తూ ఉంటే ఆ జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే అవి కనపడితే అదే హైయెస్ట్, అదే ఎక్కువ అనుకుంటున్నాం. కానీ మన దృష్టి వీటి మీద ఉండాల్సిన అవసరం లేదు. మన దృష్టి ఎప్పుడు కూడా మన ఎదుగుదల మీదే ఉండాలి. నేను ఎంత నేర్చుకున్నాను,
నా ప్రవర్తన ఎలా ఉంది, నేను నేర్చుకున్న దాన్ని సార్ చెప్పిన వాటిని ఈ 4 ఫాలో అవుతున్నా లేదా, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఇంకా నన్ను నేను ఏం మార్చుకోవాలి అన్న దాని మీద మన దృష్టి ఎప్పుడు ఉండాలి. ఎప్పుడైతే మన దృష్టి దీని మీద మన మీద ఉంటుందో, ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో మరి ప్రకృతి మనం గమనిస్తూ మనకు అన్ని ఇస్తుంది. మన దృష్టి మొత్తం మన మీదే ఉండాలి. నేను ఎంతవరకు ఎదిగాను, మన దృష్టి ఎదుటి వాళ్ళ లోపాలను వెతకటంలో ఉండకూడదు. ఎందుకంటే అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ వాళ్ళ గుణాల బట్టి కర్మలు చేస్తూ ఉన్నవారే, అందరూ తప్పప్పులు చేసి ఈ స్థాయికి వచ్చిన వారే. ఎవరి స్థాయిలో వాళ్ళు సరిగ్గానే చేస్తున్నారు అనే సత్యాన్ని తెలుసుకొని ఎదుటి వాళ్ళ తప్పులని దోషాలను ఎంచకుండా మనలో తప్పుల్ని దోషాలని సరి చేసుకుంటూ మన సాధన చేస్తూ ఉంటే మనకి ఆ ప్రకృతి మనల్ని ఎప్పుడు గమనిస్తూ మనకు ఏది కావాలో అది ఇస్తూ ఉంటుంది. మరి ఇంకా పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునర్వర్తి రోజున మాముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అని చెప్పారు. అంటే నువ్వు ఈ సాధన చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ పుట్టవలసిందే. నేను ఉన్న లోకానికి చేరుకుంటేనే జన్మ లేకుండా, అంటే నేను ఉన్న సత్యలోకానికి చేరితేనే జన్మ రాహిత్య స్థితి వస్తుంది అని సాక్షాత్ ఆ పరమాత్మ మనకి తెలియజేశారు. మనం ఏం చేస్తున్నామంటే శ్రీకృష్ణుడి ఫోటోలో చూస్తున్నాం, కానీ ఆయన ఏం చెప్పారనే దాని మీద మనం పెట్టట్లేదు. అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, మరి ఆ తపోలోకానికి ఆ బ్రహ్మలోకానికి ధ్యానం ద్వారా తపోలోకానికి వెళ్ళినా మళ్ళా మనం జన్మ తీసుకోవడానికి భూమి మీదకి రావాల్సిందే. మరి ఆ పరమాత్మ ఉన్న సత్యలోకానికి చేరితే జన్మ రాహిత్య స్థితి వస్తుంది అని ఆ పరమాత్ముల వారు తెలియజేశారు. మరి ప్రజ్ఞాని తన అంతటా అందరిలోనూ సర్వత్వం ఉన్నానని తెలుసుకున్నాడు. ఇంకా సాధన చేస్తూ ఆ ప్రజ్ఞాన స్థితిలోనే ఇంకా సాధన చేస్తూ ఉంటే ఆత్మ విజ్ఞానం అనేది అంకురిస్తుంది. మన నాడీ మండలంలో మనకి 7 చక్రాలు 6 చక్రాలు ఉన్నాయి అంటారు. మరి ఈ నాడీ మండలంలో ఉన్న శక్తి కూడలనే చక్రం అంటారు. అది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రార స్థితి. అంటే ఈ మూలాధారంలో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే నాస్తికులు. మరి ఈ స్వాధిష్టానంలో ఉన్నవారు ఆస్తికులు. మణిపూరకంలో ఉన్నవారు పండితులు. అనాహతంలో ఉన్నవారు వేదాంతులు. విశుద్ధంలో ఉన్నవారు యోగులు. ఆజ్ఞాచక్రంలో ఉన్నవారు జ్ఞానులు. మరి ఆ సహస్రార స్థితికి చేరుకుంటే జన్మ రాహిత్య స్థితి వస్తుంది. మనం చక్రాస్ మీద ధ్యానం పెట్టినంత మాత్రాన అది యాక్టివేట్ అవ్వటం కాదు. మనం ధ్యానం చేస్తూ మన సాధన పెంచుకుంటూ మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటూ నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ అంతటా అందరిలోనూ తానే ఉన్నాడని తెలుసుకుంటూ అలా ప్రవర్తిస్తూ మన ప్రవర్తన అలా ఉండాలి. నేను ఆత్మను అని తెలుసుకొని మనం పక్క వాళ్ళని మన దేహపరంగా ఉండకూడదు. మన ఆత్మను అన్నట్టుగానే జీవించుతూ ఉండగలిగి
మరి ఆ సాధన చేస్తూ ఉంటే మన గుణం మారుతూ ఉంటుంది. మన ప్రవర్తన మారుతుంటే మన గుణం మారుతుంది. అంటే మన చక్రస్థితి మారుతూ ఉంటుంది. అంతేకాని మన ప్రవర్తన ఏమీ మారకుండా చక్రాస్ మీద ధ్యానం చేస్తే చక్రాస్ యాక్టివ్ అయినట్లు కానే కాదు. మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన ప్రవర్తనలో మార్పు వచ్చే కొన్ని ఒక చక్రానికి మనం మార్పు చెందుతా ఉంటుంది. మరి ఈ మూలాధారంలో ఉన్నవారు ఆస్తికులు. ఈ ఆస్తికులు ఏమంటారంటే, నువ్వు చెప్తున్నావు నాకు ఆధారం చూపించు, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, నాకు ఆధారం చూపిస్తే నేను నమ్ముతాను అని చెప్పేసి అంటారు. మరి సాయిబాబా వారు మరి అలాంటి వారిని నాస్తికుల్ని ఆస్తికులుగా మార్చడం కోసం ఈ భూమి మీదకి వచ్చారు. మరి వారు ఎన్నో మహత్యాలను చూపించి ఆ నాస్తికుల్ని ఆస్తికులుగా తీసుకొస్తున్నారు. వారు దానికే వచ్చారు, అదే చేశారు అన్నమాట. ఈ స్వాధిష్టానంలో ఉన్న వాళ్ళు ఆస్తికులు. వీరేం చేస్తారంటే, ఎవరి మతాల్లో ఉన్న వాళ్ళు ఆ మత గ్రంథాలను చదువుతూ దాన్ని తెలుసుకుంటూ దాన్ని పాండిత్యాన్ని పెంచుకుంటూ మరి మణిపూర్ చక్రంగా వచ్చి పండితులుగా మరి అందరికీ చెప్తా మరి ఆ పాండిత్యాన్ని ఇంకా వేదాంతంగా మార్చుకుంటారు, వేదాంతులు అవుతారు అనాహత చక్రానికి వచ్చి. మరి ఎప్పుడు మన విశుద్ధ చక్రానికి చేరుకున్నప్పుడు మాత్రమే ఈ నాడీ మండలం మొత్తం గత జన్మల చేసిన కర్మలకు తగ్గ నాడీ మండలం మొత్తం శుద్ధి అయ్యి మనం ధ్యానం చేయటానికి అర్హత విశుద్ధ చక్రంలో వస్తుంది. మనం సాధన చేస్తూ ఉంటే మరి అక్కడ సాధన చేస్తూ మనం ఉంటే మనం ఆజ్ఞా చక్రం ద్వారా ఈ సాధనలో ఈ సత్యాలను తెలుసుకుంటూ ఆజ్ఞా చక్రంలో ఉన్న ఆ దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకొని ఇంకా సాధన పెంచుకుంటూ జ్ఞాన శక్తి అలానే ఆగిపోకుండా ఆ జ్ఞాన చక్షువుని మనం ఉత్తేజపరుచుకుంటాం. అప్పుడు ఆ దివ్య లోకాలను అన్ని చూస్తూ అక్కడ అలా చేయగా మనం ఆ సహస్రార స్థితికి చేరుకొని ఆ జన్మరాహిత్య స్థితికి చేరుకుంటాం. ఇది అనంతం. ఆత్మ జ్ఞానం అనేది అంతం. ఆత్మ ప్రజ్ఞానం అనేది కూడా అంతం అవుతుంది. జ్ఞానం అయిపోగానే అంతమైపోయి అది ప్రజ్ఞానంగా మారుతుంది. ప్రజ్ఞానం కూడా అంతమైపోయి విజ్ఞానంగా మారుతుంది. అక్కడి నుంచి ఆ విజ్ఞానం అనేది అనంతం. నిరంతరం మనం ఈ జన్మరాహిత్య స్థితికి వచ్చే వరకు కూడా మన ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ పూర్ణ సత్యాన్ని తెలుసుకొని పూర్ణాత్మలుగా మరి ఆ సత్యలోకానికి చేరుతాం. ఇదే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం. మరి నా గురించి నేను కొంచెం చెప్పాలంటే, నేను 2006లో నాకు ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు నేను శాకాహారులమయ్యాం, అంటే చిన్నప్పటి నుంచి శాకాహారులమే. కానీ తర్వాత బలహీనంగా ఉన్నాము అని చెప్పేసి, బలం వస్తుంది అని చెప్పేసి మాంసాహారం తినమని చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా గర్వంగా ఉండేదాన్ని. నాకు అందరి మీద ప్రేమ, దయ ఎక్కువ, కరుణ చాలా ఎక్కువ అనుకుంటూ ఉండేదాన్ని నేను. ఆ విషయం చాలా గర్వంగా అనిపించేది నాకు. అందరికంటే డిఫరెంట్ అనుకుంటూ ఉండేదాన్ని నేను. అలా ఉంటూ వీళ్ళందరూ బలం అని తినమన్నారని ఒక 2 నెలల పాటు వారానికి ఒకసారి వండి తినటం జరిగింది. అప్పుడు 2006లో అప్పుడు ఒకరు చెప్పారనమాట,
మాంసాహారం పాపాహారం. మరి ఒక జీవిని చంపితే మాంసం వస్తుంది. మరి ఆ జీవిని చంపి ఆ మాంసం తినటం అనేది మహాపాపం అని చెప్పారు. నాకు అక్కడికక్కడే అది విన్న తక్షణమే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయిపోయింది. నాకు ఇంత ప్రేమ, ఇంత దయ, కరుణ ఉన్నాయని నేను ఎంతో గర్వంగా ఉన్నాను. మరి ఒక జీవిని చంపితే మాంసం వస్తుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ మట్టి బుర్రకి అని నన్ను నేను తిట్టుకున్నాను. కళ్ళు అసలు భూమి కంపి గిరా తిరిగిపోయింది. ఇంత అజ్ఞానమా? ఇంత కూడా తెలియదా జీవిని చంపితే మాంసం వస్తుందని? అంత అజ్ఞానంలో ఉన్నాం అన్నమాట. మరి ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నానో ఇక వెంటనే ఇంటికి వచ్చేసి, ఇది బయట జరిగింది, ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెంటనే అప్పటి నుంచి పూర్తిగా అనేయటం జరిగింది. మరి తర్వాత ఇది సత్యమా కాదా ఈ ధ్యానం అని అందరూ మాస్టర్స్ కనిపిస్తారు, వాళ్ళు కనిపిస్తారు అంటే నేను ఇది సత్యమా కాదని తెలుసుకోవాలి అని 40 days పాటు 41 రోజులు కేర్ సెంటర్ స్టార్ట్ చేసి ఇంట్లో మరి ఉదయం పూట వచ్చిన వారికి ధ్యానాన్ని చెబుతూ, నైట్ ఉదయం కుదరదు కాబట్టి నైట్ ఏం చేశానంటే 40 రోజులు రాత్రి 9 to మార్నింగ్ 5 చేయాలి, సాధన చేయాలి, మనం తెలుసుకోవాలి అని ఒకే సిట్టింగ్ లో 7 గంటల పాటు కూర్చోవటం జరిగింది. మరి ఏదో గంట చేస్తే రిజల్ట్ అనేది తొందరగా కనిపించదు. మనకి రిజల్ట్ కనిపించాలి, ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, మా అక్క నేను ఇద్దరమే ఉండేవాళ్ళం, ఇద్దరం కూర్చొని తెల్లవారులు చేసేవాళ్ళం. అప్పుడు ఎన్నెన్నో సత్యాలు తెలిసిన, ప్రతిరోజు ఒక అనుభవం, అమ్మో ఇది సత్యం, దీన్ని వదిలిపెట్టకూడదు. ఇంతకు ముందు మనం దేనికోసం అయితే ఎదురు చూసామో మరి ఈ రోజు ఇది దొరికింది. మరి నా జీవిత లక్ష్యం ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం అనే సత్యాన్ని తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను కంటిన్యూ చేయటం స్టార్ట్ చేశాను. ధ్యానం ఒక్కటే చేశాను. ధ్యాన ప్రచారం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పటం, ఎక్కడన్నా క్లాసులు ఉంటే క్లాసులకు వెళ్ళటం, అప్పుడు అఖండ ధ్యానాలు పెట్టేవారు నైట్ తెల్లవారులు. ఎక్కడ నైట్ క్లాస్ పెట్టినా నేను వెళ్ళేవాళ్ళం మేము. ఎందుకంటే నైట్ కూర్చోవటం బాగా అలవాటు అయిపోయింది. అలా చేస్తూ ఉంటుంటే మేము ఆ డిసెంబర్లో ధ్యాన మహాయజ్ఞం శ్రీశైలంలో జరుగుతుంది. మరి నవంబర్లో మరి నేను అనుకున్నాను ఇంకా సాధన మనం బయటకు వెళ్ళినప్పుడు సాధన కుదరాలి అంటే, మనం ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తాం అంటే సపోర్ట్ కూర్చుంటాం, బయటకు వెళ్ళినప్పుడు సపోర్ట్ ఏమి ఉండదు కదా, ఇంకా సాధన పెంచుకోవాలి అని చెప్పేసి భీమవరం వెళ్ళటం జరిగింది. అక్కడ అమ్మ చెప్పారు పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి అని. అంటే అంతకు ముందు వండిన పాత్రల్లో కూడా వండకూడదు, మరి వాటిని అన్ని మార్చేయాలి, మరి వెల్లుల్లి తినకూడదు అనే సత్యాన్ని అక్కడ తెలుసుకొని మరి ఇంటికి వచ్చాక అవన్నీ మార్చడం జరిగింది. అక్కడ సాధన బాగా పెరిగింది. ఇలా తర్వాత వెళ్ళాలనిపించినా ఒక్కళ్ళం వెళ్ళలేక అలాగే ఆగిపోయాను. మరి నేను రోజు సాధన చేస్తూ ఉన్నాను, కానీ సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలు లేవు, సజ్జన సాంగత్యం లేదు. సాధన చేస్తూ ఉన్నాను, బాగా ధ్యానం చేస్తున్నాను, కుదురుతుంది, మరి ఎనర్జీ వస్తుంది, అది తెలుస్తుంది, హ్యాపీగా ఉంది. కానీ ఈ మానసికమైన బ్లాక్స్ ని తొలగించుకోలేకపోయాను. అది నాకు అర్థమవుతుంది. ధ్యానం చేసినప్పుడు బాగుంటుంది, ధ్యానంలోంచి బయటకు వచ్చాక ఇదివరకు మనం ఎలా ఉన్నామో వాటి గురించి ఆలోచించుకుంటూ మనం ఆ ఆలోచనలు ఎక్కువైపోయి ఆ ఉన్న శక్తిని, ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం.
కానీ ఆ సాధనకి మార్పు జరుగుతుంది, కానీ నెమ్మదిగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఖర్చు చేస్తున్నాం కదా. అయితే నాకు వీటి నుంచి బయటపడాలి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను దానికోసం తప్పించేదాన్ని. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. సేవ, ఎక్కడ శాకాహారాలు లేకున్నా అటుకు వెళ్తాం, సాధన చేసుకోవటం, ఈ రెండే ఉండేవి. ఎప్పుడైతే మరి వీటి నుంచి బయటపడాలి, నా మనసులో బాధలన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి, ఎలా బయటపడాలి అని చెప్పేసి తపంతో ఉన్నప్పుడు మరి పోయినసారి లాక్డౌన్ లో ఇన్నర్ జర్నీ అవి చేశాను అన్నమాట. చేస్తున్నాను, బాగుంది, అంతా బాగుంది, వాళ్ళు చెప్పే మాటలు బాగున్నాయి. కానీ మనం ఆశ్రయించగలగట్లేదు, అవి ఆశ్రయించలేకపోతున్నాం. నాకు అనిపించేది ఎంతవరకు ఒకళ్ళని ఫాలో అవటమేనా, మన లోపల నుంచి మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం, మన లోపల నుంచి మనకి ఎప్పుడు మనం వినగలం, మనం తెలుసుకోగలం, నేను చూడగలను, నేను నా జ్ఞానాన్ని సంపాదించుకోగలను అని చెప్పేసి తపంతో ఉన్నప్పుడు ఈ రాఘవరావు గారి సారి ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉండాలి అని యూట్యూబ్ లో చూడటం జరిగింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, అక్కడికి వెళ్ళి నేను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. మరి సారు ఆ జూమ్ సెషన్ లో యాడ్ చేశారు నన్ను. మరి ఈ 4 నెలలు అవుతుంది నేను ఆ జూమ్ సెషన్ లో జాయిన్ అయ్యి. మరి రోజు 4 గంటల పాటు ధ్యానం, స్వాధ్యాయం, పత్రిగారి పుస్తకాలు. ఆ పత్రిగారి పుస్తకాలు నేను ఇంతవరకు చదవలేదు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఆ ధ్యానం అసలు ఏం జరుగుతుంది, ముక్తి అంటే ఏంటి, అసలు లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల కర్మలు చేస్తున్నారు. మరి మనం ధ్యానం చెప్తుంటే మరి ఎందుకు కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు అని ప్రతి దానికి రీజన్ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే పత్రిగారి పుస్తకాలు. మరి వాటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మరి రాఘవ సారు, రాజలక్ష్మి అమ్మ యొక్క జ్ఞానాన్ని ఎంతో సంపాదించుకుని ఎంతో నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న దాన్ని మరి వారు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు, మరి ప్రతి ఒక్కరితో చెప్పించడం. నువ్వు ఏది తెలుసుకుంటే అది ఆ జ్ఞానాన్ని పంచితే అది మళ్ళా మనకు పెంచబడుతుంది అన్న ఉద్దేశంతో అందరితో చెప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. మరి ఈ 4 నెలల్లో నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నా ప్రవర్తనలో ఆ బ్లాక్స్ అన్ని తొలగించుకొని ఇక్కడికి వచ్చాకే నా మనసులో ఉన్న బ్లాక్స్ అంటే నాడీ మండలంలో ఒక్కటే ఉంటాయి అన్న విషయం కూడా ఉంటాయి అనుకునేదాన్ని. మరి మానసికపరమైన బ్లాక్స్, ఆధ్యాత్మికమైన బ్లాక్స్ ఉంటాయని తెలీదు. మరి వాటి వల్లే ఇన్ని రోజులు ఆ శక్తిని నేను తగ్గించుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఈ సత్యాన్ని తెలుసుకున్నాను, మరి వాటిని అన్నిటిని క్లీన్ చేసుకుంటే ఇప్పుడు మరి నా ప్రవర్తన మొత్తం మారిపోయింది. సమస్యలు అక్కడే ఉన్నాయి, కానీ నేను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే, అసలు ధ్యానం ఎంత బాగా కుదురుతుంది అంటే, మన మనసు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెట్టాను. ఆ మనసుకి శ్వాసకి సంబంధం ఎట్లా ఉంది. మరి మనకి మనసులో ఆలోచనలు వస్తూ ఉంటే మన శ్వాస ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మన ఆలోచన తగ్గే కొద్దీ మన శ్వాస చిన్నదైపోతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే నేను క్లీన్ చేసుకోగలిగానో ఈ శ్వాసని ఈ భ్రూమధ్యంలో ఇంత చిన్నగా అవటం గమనించాను. అసలు గమనించడానికి ఉండదు, మనకు అసలు దొరకదు, గమనించడానికి దొరకదు ఆ శ్వాస. అంత అద్భుతంగా ఉన్నది. ఎన్ని గంటలైనా ఆ స్థితిలో కూర్చోగలిగే స్థాయికి మరి వచ్చాం ఇప్పుడు. మరి దీనికి అంతటి కారణం ఆ 4 సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవల ద్వారా, ఈ 4 ద్వారానే మనం
జ్ఞానాన్ని పెంచుకోగలం. ఆ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకొని అంతటా ఉన్న, అందరిలో ఉన్న ఆ ఆత్మని దర్శిస్తూ, ఆత్మగా జీవిస్తూ, ఆత్మ అన్నట్లుగా జీవిస్తూ మన ప్రవర్తనని పూర్తిగా మార్చుకొని మరి ఆ దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకొని, మరి ఆ జ్ఞాన చక్షుని ఉత్తేజితం చేసుకునే స్థాయికి ఈ 4 ద్వారానే మనం ఎదగలుగుతాం అనే సత్యాన్ని తెలుసుకున్నాను. మరి ఇంత అద్భుతమైన, మరి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఆ జూమ్ సెషన్ లో పాల్గొనండి. మరి రోజు 4:30 గంటలు, మార్నింగ్ 2:30 గంటలు, సాయంత్రం 2 గంటలు ధ్యానం, సామూహిక ధ్యానం, మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎంతో మార్చుకుంటాం. మరి ప్రతి నెల భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరుగుతాయి. మరి అక్కడ సాధన ఎంతో పెంచుకోవచ్చు మనం. మరి ఈ అద్భుతమైన, నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను తెలుసుకున్నాను కాబట్టి అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఆచరించి ఆ సత్యాన్ని తెలుసుకొని మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని మరి ఇంకా ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరి నాకు ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి పత్రి సార్కు, రాఘవర సార్కు, రాజ్యలక్ష్మి అమ్మకు అనంత కోటి పాదాభివందనాలు తెలుపుతూ, మరి నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి సుజాత మేడం గారికి, మరి ఇంత అద్భుతంగా విన్నటువంటి మీరందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా చెప్పిండ్రు మేడం మీరు క్లాసు విజ్ఞానం గురించి. మొత్తం ఆత్మ గురించి టాపిక్ అద్భుతంగా ఉంది నిజంగా. హైలైట్ సబ్జెక్ట్, అన్నిటి సబ్జెక్టుల కంటే ఇది అందరు చేరేది ఈ ఆత్మ జ్ఞానమే. ఆత్మకే చేరాలి. ఒక్కొక్క మెట్టు అన్ని వదులుకుని, ఈర్ష్య ద్వేషాలు, శరీరము, మనస్సు అన్ని దాటి మొత్తం ఆత్మ గురించి, ఆత్మ సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా డౌట్స్ అడగాలనుకుంటే మేడం అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి మేడం. జయశ్రీ మేడం. స్వర్ణ నమస్తే. మాట్లాడాలి. నమస్తే మేడం. చాలా స్వీట్ గా చెప్పారు మేడం, చాలా బాగుంది. 4 చక్షుల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మేడం. ఇప్పుడు మేడం మాకు ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ పోతుంది ధ్యానం మీద. ఇప్పుడు నాకు ఒక్కోసారి కూర్చుంటాను, ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ పోతుంది మేడం. దానికి ఏం చేయాలి మేడం, మీ సజెషన్ ఏంటి? అంతేనండి, మన కాన్సన్ట్రేషన్ పోతుంది అంటే మన మనసులో కొన్ని ఆలోచనలు, కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం ఉంటుంది. అదేంటంటే ముందు మనం సైలెంట్ గా కూర్చొని శ్వాస మీద పెట్టాలి. ఒకటి, నేను ధ్యానం చేస్తున్నాను అని వద్దు. నేను ఏమి చేయకపోవటమే ధ్యానం. ప్రశాంతంగా మైండ్ ని చక్కగా రిలాక్స్ చేసుకోండి. ప్రశాంతంగా ఒక 1/2 అవరే కానీ 1 అవర్ కానీ చక్కగా రూమ్ నీట్ గా, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని మీ సహజంగా ఎంతో రిలాక్స్ గా గోడ కానుకోండి, చక్కగా రిలాక్స్ అవ్వండి. బాడీని, మైండ్ ని రిలాక్స్ చేసి చక్కగా కూర్చొని మీ శ్వాసని గమనిస్తా ఉండండి. మీకు కుదురుతుంది. అయితే ఆ ఎనర్జీ, మన శ్వాసనే గమనిస్తా ఉండండి. మీరు ఇంకేం వద్దు, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తా ఉంటే క్రమేపీ తేడా వస్తుంది. అయితే ఏంటంటే కొన్ని మన మనసులో ఆలోచనలు కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. అవే గుర్తుకొస్తా ఉంటాయి ఇంకెక్కువ. వాటినే మానసికమైన బ్లాక్స్ అంటారు. మనం ఎప్పుడు ఈ 4 చేసినప్పుడే, అంటే మన ఈ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, మరి ఆచార సాంగత్యం వల్ల మన రోజు ఆ సత్యాన్ని వింటా ఉంటాం. తెలిసిన విషయమే అయినా మళ్ళా వింటా ఉంటాం. ఆ విన్నప్పుడు ఏమవుతుందంటే అసలు మనకు తెలియకుండానే మన లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఒక దాని వల్ల మన సమస్యకి కారణం తెలుస్తుంది. తెలిసినప్పుడు అది ఆ బ్లాక్ తొలగిపోయినప్పుడు ఇంత అద్భుతంగా మనకి ధ్యానం కుదురుతుందంటే దానికి నేనే నిదర్శనం అమ్మ. అలా మనం సాధనని పెంచుకున్నాం.
చక్కగా మీరు ఆ జూమ్ సెషన్ లో పాల్గొనండి. అవకాశం మన ఇంట్లో ఉండి ఎంతో అవకాశాన్ని ఇస్తున్నారు మనకి. మరి నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి అడగలేకపోయాను. ఉంది రిజల్ట్ ఉంటది, కానీ నెమ్మది. నాకు ఇన్నర్ లో చేంజెస్ వచ్చాయి. మరి అంతటా భగవంతుడు ఉన్న మరి 7 గంటలు చేసేదాన్ని నేను. మరి 7 గంటలు చేసినప్పుడు నాకు శక్తి వచ్చేది తెలిసేది. మరి ఈ ఆలోచనలు ఉన్నా కానీ ఆ రిజల్ట్ అనేది ఇన్నర్ లో చిన్నగా రావటం గమనించాను. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికి పూజలు చేసే విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అనుకున్నాను. అంతటా ఉన్న భగవంతుని అర్థం చేసుకున్న పూజలు మాయటం జరిగింది. అంటే ఇంకా లోతుల్లో నాకేం అర్థం కాలేదు, కానీ పైన తెలుసుకొని మాయటం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ వీరు చెప్పింది వింటూ ఈ సాధన చేస్తూ రోజు వింటా ఉంటుంటే ఇంకా లోతుల్లో క్లీన్ చేసుకొని ఇంకా అద్భుతంగా ధ్యానం కుదరటం సాధ్యమైంది. ప్రతి ఒక్కరు ఆ 4 తప్పనిసరిగా 4 ఫాలో అవ్వాలి. అదే మన ఎదుగుదలకి తొందరగా ఎదుగుదలకు కారణమవుతుంది. అలా జాయిన్ అవ్వండి, మీరు కూడా చక్కగా ఉంటుంది. ఓకే మేడం, చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. బాగుంది మేడం, చాలా చక్కగా చెప్పారు. నిజంగా మరి ఆ స్థూల శరీరం నుంచి మన సూక్ష్మ శరీరం బయటికి వెలువడినప్పుడే మన లోపలికి మనం ప్రయాణం, మనం ఆత్మను తెలుసుకున్నప్పుడే మనకు ఆ జ్ఞానం పొందుతాం, లేకుంటే జ్ఞానం పొందాం మేడం. బాగుంది. అవును మేడం, చాలా. అయితే ఇప్పుడు మ్యూజిక్ అనేది ఇప్పుడు రాఘవరావు సారు వద్దన్నాడు, కానీ పత్రి సార్ పెడతారు కదా మేడం మ్యూజిక్. పత్రి సార్ది లైవ్ లో మనం పెట్టుకొని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు పౌర్ణమి ధ్యానం జరుగుతుంది లైవ్. ఆ పౌర్ణమి ధ్యానం చేస్తూ మనం క్లాసుకి వెళ్తాం కదా, ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞానికి ఒక్క పత్రి గారి వాయిస్ లో కానీ, పత్రి గారి ఫ్లూట్ లో కానీ ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల మనకి వెళ్ళిపోద్ది. అలాగని ఎవరు పడితే మన గురువు చేసింది మనం చేయకూడదు అంట. అక్కడ ఆ గురువు చేసిన దాని దగ్గర అక్కడ మనం చేయొచ్చు. విడిగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఏమి పెట్టుకోకుండా ఉంటే పెడితే ఆ మనసు దాటలేము. పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకుని చేయొచ్చా మేడం? మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం లైవ్ లో చేయొద్దు. మన పౌర్ణమి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టి చేసుకోవద్దు. పౌర్ణమి ధ్యానం లైవ్ ఇస్తారు కదా మనకి, అలా అప్పుడు చేయొచ్చు. మళ్ళా మనం బయటకు వెళ్ళినప్పుడు సార్ సాంగత్యంలో వారి వాయిస్ వింటూ మరి అప్పుడు చేయొచ్చు అన్నమాట. అప్పుడు అదొక వైబ్రేషన్, అదొక ఆరాలో ఆ వైబ్రేషన్ లో ఉండే ఆ వాయిస్ లోనే వైబ్రేషన్ వస్తుంది సార్ దగ్గర. ఇట్లా మ్యూజిక్ పెడితే మన ఆలోచన కూడా ఆ మ్యూజిక్ మీదకే పోతుంది. ఈ మనస్సు శూన్యం కాదు, ఆ ప్రశాంతత కాదు, ఆలోచన తగ్గిపోయి శూన్యస్థితి తొందరగా చేరుకుంటాం. రాఘవరావు సార్ చాలా క్లాస్ లో చెప్తారు మ్యూజిక్ వద్దని. ఇప్పుడు మేము ఆ 3 నెలల సాధన, ఈ సాధన చేయకపోతే మాకు ఎంత మార్పు వచ్చింది. మరి 4.5 గంటలు ఎంత చక్కగా కూర్చోగలుగుతున్నాము, అసలు ఏ మాత్రం కదలిక లేకుండా. మరి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారా 4 విపరీతమైన మార్పులు ఈ 10 సంవత్సరాల్లో నేను పొందలేని మార్పులు నేను ఇప్పుడు ఈ 4 నెలల్లో నేను అంత మార్పు, అంత బాగా రిజల్ట్ కనిపించాయి అన్నమాట. అందుకనమాట మనం దానికి దీనికి డిఫరెన్స్. ఏంటి మేడం? అర్థం కాలే మేడం. ఇప్పుడు మీరు మ్యూజిక్ పెట్టుకోకుండా 4 hours కూర్చోగలుగుతారు అంటే ఈ 3 months మీరు పెట్టుకోకుండా చేశారా? ఎస్ లైవ్ లో మన సారు మరి మార్నింగ్ జూమ్ సెషన్ లో 4 నుంచి 6:30 వరకు మెడిటేషన్. అప్పటి వరకు ఏం సైలెంట్, ఓన్లీ వీడియో ఆన్ చేసుకొని కూర్చోవటమే. ఇప్పుడు 2.5 గంటలకు కాదమ్మా, 5 గంటలు కూర్చోమన్నా అలానే కూర్చోండి, ఇంకెక్కువే. అంత సాధన జరిగింది అనమాట. ఇప్పుడైతే ఈ శ్వాస అనేది మన ఈ స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మన మానసికపరమైన ఆధ్యాత్మిక పరమైన బ్లాక్స్ తొలగిపోతుంటాయి, మనకే తెలియదు. అవును మేడం, క్లియర్ అవుతాయో అలవాటు అయిపోయింది అందరికి, కానీ నిజంగా పెట్టుకోకుండా సాధన చేయాలి మేడం. అది మ్యూజిక్ లేకుండా సాధన చేయాలి. కనీసం ఒక 3 months అలా పెట్టుకోకుండా చేస్తే మన లోపల మార్పులు మనకే తెలుస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇవి సాంగత్యం కూడా ఉండాలి. ఆచార్య సాంగత్యం, సజ్జన సాంగత్యం ప్రతిసారి చెప్తుంటారు. 4 వశిష్ఠుల వారు చెప్పారు, ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఒక సాధకుడికి ఉండాలి, చేయవలసింది అన్నమాట. ఆ శ్వాస అనేది చిన్నగా అయిపోతుంది, భూమధ్యంలో ఇంతగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన శ్వాస ఇలా తీసుకుంటాం కదా,
ఆ చిన్నగా శ్వాస అయినప్పుడు దాన్ని గమనిస్తున్నప్పుడు ఆ శ్వాస పైకి నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది బ్రహ్మరంధ్రానికి. అప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరానికి ఆ దీనికి కనెక్షన్, అంటే మత్తు మంది ఇచ్చినప్పుడు ఎట్లా స్పర్శ లేకుండా ఉంటుందో అలా అయిపోద్ది అనమాట బాడీ. అలా అయిపోయినప్పుడు మనం ఎంతసేపు అయినా కూర్చోగలం. అది నేను ప్రాక్టికల్ గా నన్ను నేను గమనించుకుంటే నాకు అర్థమైందమ్మా. అదే గమనించుకోవాలి మేడం. అది ఏది లేకుండా, ఏ శబ్దాలు లేకుండా మనం గమనించుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు మనం ఒక స్థితిగా అనేది వెళ్ళగలుగుతాం. బుక్ల ద్వారా నేను ఆత్మను తెలుసుకోవడం, మనల్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు అది. అవునవును, ప్రతి నిమిషం మనం చెక్ చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వేరే వాళ్ళు మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆయన రైజ్ అనేది చేయండి, వీడియో అనేది స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మాట్లాడండి, మీకు అర్థమైన విషయాన్నే చెప్పండి. లక్ష్మీదేవి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసిన ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు, మాట్లాడాలనుకుంటే. లక్ష్మీదేవి మాట్లాడు, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడు. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి, మాట్లాడే వాళ్ళు మాత్రమే. లక్ష్మీదేవి మేడం మాట్లాడు, ఆన్ చేసుకుని వీడియో ఆన్ చేసుకొని మాట్లాడు. వరలక్ష్మి మేడం నమస్కారం మేడం. నమస్కారం మేడం, చాలా బాగుంది క్లాసు. అయితే మేడం ఈ రాఘవరావు సార్ది మొద్దా లింక్ లేదు మేడం, దాని గురించి క్లాసులు వినడం కష్టమైంది. సార్వి యూట్యూబ్ లో వింటున్నా, చాలా లక్ష్మీ మేడం కి నేను పెడతాను. చాలా చాలా బాగుంటాయి మేడం సార్వి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే మనము మామూలుగా అయితే అర్థం కావు, కానీ సార్వి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సబ్జెక్టు. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ మేడం. మంచిగా ఆత్మజ్ఞానం గురించి చాలా బాగా చెప్పినావు మేడం, థ్యాంక్ యూ. సుజాత మేడం, మీరు గ్రూప్ లో వాళ్ళ ఉన్న నెంబర్లను తీసుకొని యాడ్ చేయించండి. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరి నెంబర్ ని ఆ తటవర్తి గారి గ్రూప్ లో జాయిన్ చేయించండి అంటే. ఓకే మేడం, ఎందుకంటే అది ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. వరలక్ష్మి గారు, లక్ష్మి ఊట్పూర్ మాట్లాడండి అందరు ఒక్కొక్క నిమిషం మేడం తోటి. శోభా గారు, కోల దర్శనమ్మ, అందరు వీడియోలు ఆఫ్ చేస్తే ఎట్లా? ఒక 2 days అంతే, అంతే పట్టదు. కానీ ఫామ్ 16 కావాలి. మీది ఫామ్ 16 ఉంటే నాకు పంపించండి, ప్రూఫ్ చేస్తాను. ఎవరైనా ఉంటే మాట్లాడండి. వీడియోలు ఆన్ చేసుకొనికనే భయపడతారు అసలు. ఎవరు లేరు. లక్ష్మీబాయ్ మాట్లాడమ్మా, ఉట్కూరు లక్ష్మీబాయ్. మేడం చేసుకోమా, ధ్యానం చేద్దాం. గోవర్ధనమ్మ మాట్లాడుతుంది మేడం. మాట్లాడు గోవర్ధన. నమస్తే మేడం.
నమస్తే అమ్మ, చెప్పండి. మేడం నా చక్కగా లేట్ వచ్చిన మేడం వినలేదు. సుజాత ఎవరో చూడు, అన్మ్యూట్ వాళ్ళని మ్యూట్ చేసి. वीडियो ऑन कर ली भाई। మాట్లాడు గోవర్ధనమ్మ, మాట్లాడు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. నేను అందరిని మ్యూట్ చేసిన అల్లరి వస్తుంటే. మేడం నమస్తే మేడం, మాట్లాడిన లేట్ వచ్చిన మేడం. లక్ష్మీబాయి ఊట్కూర్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడు. మాట్లాడు లక్ష్మీబాయి. మేడం మాట్లాడండి. మేడం క్లాస్ నమస్తే మేడం, అందరికి జూమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి అందరికి నమస్తే మేడం. ధ్యానము ఖచ్చితంగా గంటలు గంటలు చేస్తేనే మనని మనం చెక్ చేసుకోగలుగుతామా మేడం? మీకు ఎంత వరకు టైం ఉంటే అంతవరకు కూర్చోండి అమ్మా. రిజల్ట్ అనేది తొందరగా కనిపించాలని అనుకుంటే, అంటే కొంచెం సమయం చేసినప్పుడు రిజల్ట్ అనేది తొందరగా రాదన్నమాట. మన ఈ చేసే పనులకి, మాట్లాడే మాటలకి ఇటు ఖర్చు అయిపోతా ఉంటుంది. అది ఎక్కువ సమయం చేస్తే మనకు రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది అంతే. కానీ ప్రతి నిమిషం మనం తెలుసుకున్న దానికి మనం చెక్ చేసుకుంటా ఉండాలి. అలా ప్రవర్తిస్తున్నామా లేదా, మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అనేది అలా చూసుకోవాలి. మన పైన ఉంది అంటారు, ఎంత టైం దృష్టి మన మీద పెట్టాలి కానీ ఎదుటి వాళ్ళ మీద పెట్టకూడదు. అప్పుడే మనం ఎదుగుతాం. చాలా బాగుంది మేడం, అనిపించింది మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం ఒక 10 minutes ధ్యానం చేసుకొని క్లోజ్ చేద్దాం మేడం. ఓకే మేడం, ఓకే.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన హలో
చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. చివరిగా 30 seconds, 20 seconds, 10 seconds, 5 seconds, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీసి కళ్ళ పైన ఒక సెకండ్ ఉంచుకొని చేతులను చూస్తాం. మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన జ్ఞాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి షిరిడి సాయినాథ్ విశ్వానికి విశ్వంలో ఉన్న మాస్టర్స్ అందరికి వేల వేల కృతజ్ఞతలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు మన ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి. మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విన్నావా మేడం? ధ్యానం కూడా అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా బాగా కుదిరింది ధ్యానం. అసలు ఆలోచన రహిత స్థితి వచ్చింది. మౌన ధ్యానం అలాగే కుదురుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అలాగే చేయాలండి మెడిటేషన్. బాహ్య మౌనం అంతర్మౌనం అవుతుంది అనమాట. మరి పాల్గొన్న వారందరూ ఆత్మ ప్రణామాలు. రేపు మరొక మాస్టర్ తో 11 గంటలకు మళ్ళీ కలుసుకుందాం.
మేడం ఆయన రైజ్ చేసిండ్రు, ఒక్క నిమిషం. చిన్న రమేష్ సార్. సార్ రమేష్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. అమ్మా నమస్తే తల్లి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. వీడియో ఆన్ చేసుకోండి సార్. సుధారాణి గారు ధన్యవాదాలు తల్లి. నమస్తే అమ్మా. జయశ్రీ అమ్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సుజాత గారు, శ్యామసుందర్ రెడ్డి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. పితామహ పత్రిక ఆశయాన్ని ప్రపంచానికి అందిస్తున్న ఎందరో మాస్టర్లు ఉన్నారు. మరి ఒక్కొక్క మాస్టర్ అనుభవాలు వినమని చెప్పారు. మరి చక్కగా ఈ అన్ని అనుభవాలు వినడానికి అవకాశం కల్పిస్తూ ఈ జూమ్ నిర్వహిస్తున్న మరి మాస్టర్లందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ లో పాల్గొంటూ వారి అనుభవాలని మరి చక్కగా జీవితంలో వారు ఆచరించిన విషయాలు మేళవిస్తూ, అంటే తెలుసుకొని తెలియపరచడం కాకుండా తెలుసుకొని ఆచరింపజేస్తున్నారు. అటువంటి చక్కని ఈ భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మరి చక్కగా ఈ పత్రికారు ఆశయంలో భాగంగా ఇప్పుడు మరొక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సంతాన ప్రాప్తిరస్తు కళ్యాణ ప్రాప్తిరస్తట. అది మేధలోకాల్లో మాస్టర్లు 3 లక్షల మంది కిందకు రావడానికి తల్లి గర్భాలు కావాలని అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని కొంత శ్రీకారం పెట్టారు. చాలా సంతోషం. అలాగే మంచి పుస్తకాలు కూడా తగ్గ ఇప్పుడు స్వాధ్యాయంలో ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. ఇది మేర్దాది ఒక దగ్గర 7 దిక్కులు అవుతుంది. అలాగే జీవాత్మ ప్రపంచ నియమాలు కూడా ఒక 7 days మరి చక్కగా ఒక జూమ్ లో అవుతున్నాయి. ఎందుకంటే ఈ పుస్తకాలన్నీ కూడా మనకు అవసరం. అయితే రామ్తా పుస్తకం నుంచి ఈ రోజు ఉదయమే నాకు ఒక మంచి మాట దొరికింది. రామ్తా లాంటి మహాత్ముడే నాయన దివ్యానుభవాన్ని పొందండి, మిమ్మల్ని నేను ఎంతో ప్రాధేయపడుతున్నాను అడుగుతున్నారు. 35,000 సంవత్సరాలు నిగూఢమైన యోగే. అలాగే మీకు మీ వ్యక్తిత్వపు ఆవశ్యకత ఎంత అధికంగా ఉందో మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ మహాత్ముల కోరుకోవడము అలాగే ప్రాధేయపడడం చేస్తున్నారంటే మనం ఇంకా సమాజంలోకి చెప్పారు. నాయన నేను వెయిట్ చేస్తాను, ఒక 100 సంవత్సరాలు వెయిట్ చేస్తాను వచ్చే వరకు. మరి చక్కగా జూమ్ లో నిర్వహిస్తున్న వ్యక్తులకి జయశ్రీ అమ్మ గారు, అలాగే ముఖ్యంగా పాలమూరు జిల్లా మరి ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న ప్రేమయ్య గారికి అందరికి కూడా సంతోషం. మా సుధారాణమ్మ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ. జయశ్రీ అమ్మ గారు అందరికి కూడా వెయిట్ చేస్తున్నారా? ఓకే మేడం. ఓకే సార్. అందరికి థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాస్టర్ కి ఎంతో కృతజ్ఞతలు. మళ్ళీ రేపు మరో మాస్టర్ తో రేపు 11 గంటలకు కలుసుకుందాం. ఓకే అందరికి బాయ్. ఎండ్ చేస్తున్నా మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. చేస్తున్నా మేడం.